హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో చూద్దాం. అండ్ మనం టైటిల్ చదవగానే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందులో ఉన్న కీవర్డ్స్ ఏంటి, అండ్ మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎలా దాన్ని చదువుకోవాలి, అండ్ దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి కూడా చూపిస్తాను. సో దట్ మనకు కొంచెం ఐడియా అనేది ఉంటుంది, ఓకే ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇలా అటెంప్ట్ చేయాలి అని చెప్పి. ఓకేనా, మనం ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, ఫ్రేమ్వర్క్ డీల్ అవుట్లైన్స్ టెహ్రాన్స్ ప్లెడ్జ్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్ $300 బిలియన్ యుఎస్ రిలీఫ్ అని టైటిల్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఇది ఒక డీల్ గురించి మాట్లాడుతుంది అని అర్థమవుతుంది. సో ఇప్పుడు న్యూస్లో నడుస్తున్న డీల్స్ ఏంటి అంటే ఇరాన్ అండ్ యుఎస్ డీల్. దాని గురించి మనం 3 days నుంచి మనం చదువుకుంటున్నాం. సో ఇప్పుడు మీకు ఈ సెకండ్ అండ్ థర్డ్ లైన్ చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది, టెహరాన్స్ ప్లెడ్జ్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఈ డీల్లో ఇరాన్ ఏమో న్యూక్లియర్ వెపన్స్ గురించి కొంత ఏదో ప్లెడ్జ్ చేస్తుంది అని అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి యుఎస్ రిలీఫ్ అని అంటున్నారు, యుఎస్ ఏమో అరౌండ్ $300 బిలియన్ రిలీఫ్ని ఇస్తాను అని చెప్పి అంటుంది అని చెప్పి టైటిల్లో ఉంది. సో అప్పుడు ఏం చేయాలి మనం, మనకి ఇట్లాంటి ఇన్ఫోగ్రాఫిక్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కనిపిస్తే ఫస్ట్ ఈ టైటిల్ చదవగానే మనకు కొంతవరకు అర్థమైనా అసలు అరల్స్ ఏం అర్థం కాలేదు, అరల్స్ నాకు బాగా అర్థమైంది అనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఇన్ఫోగ్రాఫిక్స్ చూసుకోవాలి, అందులో మనకి డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. సో ఇక్కడ మనం ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూసుకున్నట్లయితే దీని టైటిల్ ఏమి ఇచ్చారు, పీస్ ప్రాసెస్ అని ఇచ్చారు. అండ్ ఇది ఏంటిది, 14-point ఫ్రేమ్వర్క్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి సైన్డ్ ఇన్ జెనీవా టుమారో. జెనీవాలో మనకి ఈ యొక్క 14-point ఫ్రేమ్వర్క్ అనేది సైన్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ దాని కింద యుఎస్ ప్లెడ్జెస్ అని ఇచ్చారు, ఇందులో 3 ఇచ్చారు. అదేంటి అంటే ఫస్ట్ లిఫ్టింగ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ క్రూడ్ అండ్ బ్యాంకింగ్ వంటి ప్రొడక్ట్స్ అలాగే సర్వీసెస్ పైన యుఎస్ ఇంపోజ్ చేసే శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ పైన వాటిని రిమూవ్ చేస్తాను అని యుఎస్ చెప్తుంది, ఫస్ట్ పాయింట్. అండ్ అంతేకాకుండా నేవల్ బ్లాకేడ్ ఏదైతే చేశారో యుఎస్, అంటే ఇంపార్టెంట్ ఇరాన్స్ యొక్క పోర్ట్ మీద నేవల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో అది కూడా తీసేస్తాము అని చెప్పి యుఎస్ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ డ్రాయింగ్ ఫోర్సెస్ ఫ్రమ్ సరౌండింగ్ ఏరియాస్. ఇరాన్ చుట్టూ కూడా మనకి యుఎస్ యొక్క ఫోర్సెస్ అయితే ఉన్నాయి, ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు కదా, ఆ యొక్క ఫోర్సెస్ అన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేస్తాను అని చెప్పి ఇంకొక పాయింట్ ఫ్రమ్ యుఎస్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటి, ఆ 3 ఇంపార్టెంట్ ప్లెడ్జెస్ ఆఫ్ యుఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ రిటర్న్ ఇరాన్ కూడా కంపల్సరీ ఏదో కొంత ప్రామిస్ అయితే చేయాలి కదా. ఆ ప్రామిసెస్ ఏంటంటే మనకి ప్రీ వార్ ట్రాఫిక్ ఎలా అయితే ఉందో స్ట్రైట్ ఆఫ్ హార్మూస్లో, అలాగే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ చేసి ప్రాపర్ మూవ్మెంట్ ఆఫ్ షిప్స్ని ప్రొవైడ్ చేస్తానని చెప్పి ఇరాన్ ప్రామిస్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ని ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయదు అని చెప్పి ఇరాన్ వైపు నుంచి ప్రామిస్ అనేది చేసింది అనమాట. సో యాక్చువల్లీ ఇరాన్కి అండ్ యుఎస్కి మధ్యలో ఇష్యూ ఏంటి, న్యూక్లియర్ ప్రొటెక్షనే కదా. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది, యురేనియం ఎన్రిచ్మెంట్, దాని నుంచి న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉందనే కదా యుఎస్ ఇరాన్ మీద ఇంపోజ్ చేసే శాంక్షన్స్. సో అందుకని ఇరాన్ ఏం చెప్పింది అంటే నేను ఎప్పటికీ కూడా న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేయను, ఇన్ కేస్ నేను యురేనియం ఎన్రిచ్మెంట్ చేసినట్లయితే ఓన్లీ ఫర్ సివిలియన్ పర్పస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి మాత్రమే యూజ్ చేస్తాను అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇవి ఈ యొక్క ఫ్రేమ్వర్క్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో అన్ని పాయింట్స్ని ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ నుంచి మీకు మెయిన్స్లో యూపీఎస్సీలో ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే యుఎస్ ఏం చేసింది, ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ని అలాగే యుఎస్ ఫ్రీజ్ చేసిన ఇరాన్ యొక్క అసెట్స్ని కూడా రిలీజ్ చేస్తాము అన్నట్టు ఈ యొక్క 14-point ఫ్రేమ్వర్క్ చెప్పడం జరిగింది. అండ్ దీన్ని సైన్ చేస్తున్నారు రేపు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి న్యూక్లియర్ రిస్ట్రిక్షన్స్. ఇరాన్ ఏం చెప్పింది అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ మేము చేయము, స్టాక్ పైల్ చేయము అన్నట్టు, న్యూక్లియర్ వెపన్స్ మేము ప్రొడ్యూస్ చేయము అని చెప్పి చెప్పడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంక్షన్ రిలీఫ్. యుఎస్ ఏమో ఒక సైడ్ నుంచి దానిపైన ఇంపోజ్ చేసిన $300 బిలియన్ అసెట్స్ యొక్క ఫ్రీజింగ్ ని రిమూవ్ చేస్తాము, శాంక్షన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాము. అండ్ ఈ టాక్స్ ఎప్పటి వరకు అంటే అరౌండ్ 60 days వరకు నెగోషియేషన్ లో ఉంటాయి అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ 60 days తర్వాత ఇది బాగానే కొనసాగినట్లయితే వాళ్ళు పర్మనెంట్ గా ఏదైనా డీల్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ షిప్స్ ని ఎన్షూర్ చేస్తాం కాబట్టి ఓవరాల్ గా మ్యారిటైమ్ సెక్యూరిటీని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎస్పెషలీ మనకి గ్లోబల్ గా మూవ్ అవుతున్న క్రూడ్ ఆయిల్ 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ గుండా వెళ్తుంది కాబట్టి ఈ ఏరియాలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ కంట్రీస్ ఎనర్జీ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ సెక్యూరిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అదర్ కంట్రీస్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ మీద అటాక్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఓవరాల్ గా ఆ రీజన్ లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఇండియాకి ఒరిగేది ఏంటి, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం ఎనర్జీ సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఎస్పెషలీ మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించడం వల్ల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇండియాలో తగ్గుతుంది, సో దట్ మనం రీటైల్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాబహార్ పోర్ట్. ఇండియా ఎంతో పెట్టుబడి చేసింది అనమాట చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ లో. సో ఇప్పుడు మనకి ఈ పీస్ డీల్ వల్ల ఎస్ మనకి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. అండ్ దాంతో పాటు యుఎస్ ఇంపోజ్ చేసిన శాంక్షన్స్ చాబహార్ పోర్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసేయడం వల్ల ఇండియాకి అడ్వాంటేజ్ అనే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాస్పోరా సేఫ్టీ. సో అక్కడ ఉన్న 9 మిలియన్ ఇండియన్ డయాస్పోరా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా మనం ఎన్హాన్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ దాంతో పాటు మార్కెట్ సెంటిమెంట్ అంటే స్టాక్ మార్కెట్స్ విలువలు పడిపోయాయి, సో ఇప్పుడు మళ్ళీ అవి రీవైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఇలా చాలా రకాల ఇంపాక్ట్స్ అయితే ఇండియా మీద మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకునేప్పుడు మనకు కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే రీసెంట్ గా G7 సమ్మిట్ లో మన ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. అతను ఏమన్నారు, మన వరల్డ్ మొత్తం రీసోర్సెస్ కొరతతో కాదు ట్రస్ట్ డెఫిసిట్ వల్లే బాధపడుతుంది, ఇబ్బందులు పడుతున్నాయి. అండ్ ఆ ట్రస్ట్ డెఫిసిట్ వల్ల ఇప్పుడు వార్స్, సప్లై చైన్ డిస్ట్రాప్షన్స్, ట్రేడ్ వార్స్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ లేకుండా పోయింది అని చెప్పి అన్నారు కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్. సరే ఫ్రేమ్వర్క్ అన్నారు, సైన్ చేస్తున్నారు, కానీ ఇరాన్ ఆ యొక్క ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా లేదా, లేకపోతే యుఎస్ కట్టుబడి ఉంటుందా లేదా అనే ట్రస్ట్ డెఫిసిట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ అంటున్నారు, సైన్ అంటున్నారు, ఓకే పీస్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇరాన్ ప్రామిస్ చేసినవి ఇరాన్ చేస్తుందా లేదా, యుఎస్ ప్రామిస్ చేసినవి యుఎస్ చేస్తుందా లేదా అని వెరిఫై చేసే మెకానిజం ఏంటి, ఆ మెకానిజం గురించి ఎక్కడా ఇవ్వలేదు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇష్యూ అనేది ఓన్లీ ఇరాన్ అండ్ యుఎస్ మధ్య కాదు, ఇస్రాయల్ ఇన్వాల్వ్ అయింది, లెబనాన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఈ డీల్ అనేది ఓన్లీ ఇస్రాయల్ అండ్ యుఎస్ అంటున్నారు, సారీ ఇరాన్ అండ్ యుఎస్ అంటున్నారు, కాకపోతే మళ్ళీ ఇస్రాయల్ నుంచి దాడులు జరగచ్చు, లెబనాన్ నుంచి దాడులు జరగచ్చు, దానివల్ల రీజనల్ గా మళ్ళీ వార్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో అది కూడా వీళ్ళు ఇక్కడ అడ్రస్ చేయలేదు, సో అది కూడా ఒక ప్రాబ్లం అనే చెప్పవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి అంటే, మీరు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. సో మీరు వెస్ట్ ఏషియాలో మీకు పోస్టింగ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇండియాకి పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా, సో ఆ ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉండేలాగానే చూడాలి, నెగటివ్ గా ఉండేలాగా చూడకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ రూల్ అంటే, సో హౌ కెన్ యూ ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ కేస్ మన ఇండియన్ ఫారెన్ పాలసీలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నట్లయితే మీరు ఎలాంటి సజెషన్స్ తీసుకొస్తారు అని చెప్పి యూపీఎస్సీలో క్వశ్చన్ అడగచ్చు ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సజెస్ట్ సమ్ మెజర్స్. సో అక్కడ మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి గుడ్ లైక్ థింక్ చేసుకొని పాయింట్స్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, ఇక్కడే ఉన్న ఇమేజ్ లో మనకి రివర్ కనిపిస్తుంది, కంట్రీ బోట్ ఉంది, ఇక్కడ కొన్ని పశువులు ఉన్నాయి కదా. సో ఇదేంటి అన్నట్లయితే విలేజర్స్ లీడ్ దేర్ బఫెల్లోస్ అక్రాస్ రివర్ బ్రహ్మపుత్ర ఇన్ అస్సాంస్ మజూలీ డిస్ట్రిక్ట్ టు సేఫర్ ఏరియాస్ అమిట్ హెవీ రెయిన్ఫాల్ అండ్ రైజింగ్ వాటర్ లెవెల్స్. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ యూపీఎస్సీలో పీవైక్యూస్ చూసినట్లయితే ఒకసారి మజూలీ ఐలాండ్ గురించి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ఇండియా అన్నట్టు ఇచ్చారనమాట. అందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు. బట్ యూపీఎస్సీ మళ్ళీ దాని మీద క్వశ్చన్ అడగాలనుకుంటే అంత సింపుల్ క్వశ్చన్ అయితే అడగదు, ఎందుకంటే ఫార్మాట్ చేంజ్ అయింది కాబట్టి మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మజూలీ ఐలాండ్ అని చెప్పి దాని కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ రివర్ బ్రహ్మపుత్ర అని అన్నారు. సో మనం ఇండియన్ జోగ్రఫీలో చూసినట్లయితే రివర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా. అండ్ మనకి 2 టైప్స్ ఆఫ్ రివర్స్ ఉంటాయి, హిమాలయన్ రివర్స్ ఒకటి, పెనిన్సులా రివర్స్ ఒకటి. హిమాలయన్ రివర్స్ లో మనం చూసుకునేది ఏంటి, రివర్ గంగా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రివర్ బ్రహ్మపుత్ర, అండ్ నెక్స్ట్ రివర్ ఇండస్. ప్రతి సంవత్సరం ఈ యొక్క 3 రివర్ల మీద ఫర్ షూర్ క్వశ్చన్ అయితే ఉంటుంది. 2026లో కూడా మనకి రివర్ సట్లెజ్ మీద అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కదా. సో ఈ రివర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రిపీటెడ్గా ప్రతి సంవత్సరం ఒక్క క్వశ్చన్ అయినా ఈ టాపిక్ మీద అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మాట్లాడేది ఏంటంటే రివర్ బ్రహ్మపుత్ర గురించి. ఈ రివర్స్ ఏంటి, హిమాలయన్ రివర్స్, మనకి ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ రివర్స్ తీసుకొచ్చే సెడిమెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ రివర్స్ వచ్చేసి ఇలా కలుస్తూ ఉంటాయి కదా, ట్రిబ్యూటరీస్. సో అలా అస్సాం రీజన్ లో మనకి ఒక పెద్ద రివర్ ఐలాండ్, ఈ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ మధ్యలో పైన కొన్ని రివర్స్ కింద కొన్ని రివర్స్ ఇలా ట్రిబ్యూటరీస్ లాగా ఈ సిస్టమ్ లో మధ్యలో ల్యాండ్ అనేది ఉండిపోయింది. అసలు ఐలాండ్ అంటే ఏంటంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ కవర్డ్ బై వాటర్ ఆన్ ఆల్ సైడ్స్. ఇఫ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ కవర్డ్ బై వాటర్ ఆన్ 3 sides అయితేనేమో దాన్ని పెనిన్సులా అంటాం కదా. ఇండియా ఈస్ ఏ పెనిన్సులా. ద రీజన్ ఏంటంటే 3 సైడ్ల మనకి అరేబియన్ సీ ఉంటుంది, ఇండియన్ ఓషన్ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో అలా 3 సైడ్లు వాటర్ ఉన్నట్లయితే దాన్ని పెనిన్సులా అంటాం, అన్ని సైడ్లు ఉన్నట్లయితే దాన్ని ఐలాండ్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రివర్ బ్రహ్మపుత్ర ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఒక రివర్ సిస్టమ్ ఇలా వచ్చి ఇలా జాయిన్ అవ్వడం వల్ల మనకు ఒక రివరైన్ ఐలాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాని చుట్టూ వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు తెలుసు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. నిన్న మనం ఏం చదువుకున్నాము, డెఫిసిట్ ఉంటుందని చదువుకున్నాము. సో ఈ మాన్సూన్ టైంలో ఎక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ వస్తుంది, మనకి అరేబియన్ సీ బ్రాంచ్ ఇక్కడ ఉంది అండ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇలా వస్తుంది కదా. ఇలా మనకి వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో కూడా మంచి రెయిన్ఫాల్ వస్తుంది. సో ఇప్పుడు రెయిన్ఫాల్ రావడం వల్ల అక్కడ ఏమైంది, ఆల్రెడీ బ్రహ్మపుత్ర రివర్ అనేది హిమాలయన్ రివర్, మంచి ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సోర్స్, గ్లేషియర్స్ సోర్స్ కాబట్టి వాటర్ అయితే బాగా పెరనియల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే రెయిన్ఫాల్ అనేది ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు బ్రహ్మపుత్రలోని వాటర్ లెవెల్ రైజ్ అయ్యాయి. రైజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి ఐలాండ్ ఉండడం వల్ల ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఈ యొక్క ఐలాండ్ లో మనకి ట్రైబల్ పీపుల్ బాగా కనిపిస్తారు. సో వాళ్ళ యొక్క మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఏముంటుంది, హంటింగ్ అండ్ గ్యాదరింగ్. అండ్ ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఫిషింగ్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ అంతేకాకుండా ఇక్కడ సెడిమెంట్స్ తో ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి అలివియల్ సాయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ కల్టివేషన్ చేసుకోవచ్చు. సో అలా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ పాస్టరలిజం, అనిమల్స్ గ్రేజింగ్, అనిమల్స్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. సో అక్కడ ఉన్న పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అక్కడ అనిమల్స్ కి ప్రొటెక్షన్ ఉండదని చెప్పి అనిమల్స్ ని తరలిస్తున్నారు అనమాట సేఫర్ రీజన్ కి. సో అదే ఈ యొక్క ఇమేజ్. ఇక్కడ మీకు బఫెలోస్ కనిపిస్తున్నాయి, బఫెలోస్ వాటర్ లో వెళ్తూ ఉన్నాయి కదా. సో ఇదనమాట, హెవీ రెయిన్ రావడం వల్ల లైక్ మనకి వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఆ రివర్ గుండా అవి పాస్ చేస్తూ వేరే సేఫర్ ఏరియాస్ కి తీసుకెళ్తున్నారు అనమాట అక్కడ ఉన్న పీపుల్. సో ఇక్కడ మనం మజూలీ ఐలాండ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఎక్కడుంది అంటే అదే రివర్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ దగ్గర ఉంది. అండ్ ఇది ఏ స్టేట్ లో ఉంది, అస్సాంలో ఉంది. అండ్ ఇది ఇండియా యొక్క అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ వరల్డ్ యొక్క లార్జెస్ట్ రివర్ అండ్ ఐలాండ్ అని కూడా అంటారనమాట. సో పైన అయితేనే బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది, కింద సౌత్ లో చూసుకున్నట్లయితే ఒక చిన్న రివర్ విచ్ ఇస్ ట్రిబ్యూటరీ ఆఫ్ సుబన్శ్రీ వల్ల అది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ మేజర్ గా మనం రైస్ అనేది అక్కడ కల్టివేట్ చేయడం చూస్తాము. అండ్ అక్కడ ట్రైబ్స్ 3 ఇంపార్టెంట్ ట్రైబ్స్ పీపుల్ కనిపిస్తారు. వాళ్ళు ఎవరంటే మిషింగ్ ట్రైబ్, డియోరి అండ్ సోనోవాల్ కచారి అనే ట్రైబ్స్ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఏరియాలో ఫేమస్ రిలీజియన్ ఏంటంటే వైష్ణవేట్ రిలీజియన్. సో శైవేట్స్ అంటే శివుని పూజిస్తారు,
ఆర్ శివుని భక్తులు అంటాము. వైష్ణవేట్స్ అంటే విష్ణువు. సో ఇక్కడ మనకి వైష్ణవేట్ కల్చర్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాని యొక్క హిస్టరీ చూసినట్లయితే అరౌండ్ 16th century ఆ టైంలో ఒక సెయింట్ రీఫార్మర్, అతని పేరు ఏంటంటే శ్రీమంత్ శంకరదేవ. సో అతను అక్కడికి వెళ్ళి ఆ రిలీజన్ ని ప్రాపగేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఎస్పెషలీ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్, మాస్క్ మేకింగ్, బోట్ మేకింగ్, అలాగే పాటరీ అనేది చూడడం జరుగుతుంది అనమాట ఈ మజూరి ఐలాండ్స్ లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యూసీసీ బిల్. యూసీసీ బిల్ టు బి టేబుల్డ్ ఇన్ మాన్సూన్ సీజన్ ఆఫ్ ఎంపీ అసెంబ్లీ. ఎంపీ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ యూసీసీ బిల్ ని పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే యూసీసీ. దీని ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. దీని మీద మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్ రావచ్చు, అలాగే మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు. మెయిన్స్ లో అయితే యూసీసీ ఏంటి, ఇంప్లిమెంట్ చేయడం కరెక్టా కాదా, అండ్ ఛాలెంజెస్ ఏంటి, అసలు ఎందుకు మనం యూసీసీ తీసుకురావాలి అని చెప్పి మీకు మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు. అండ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. సో ఇక్కడ మనం యూసీసీ గురించి చూసుకున్నట్లయితే యూసీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్. సో సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మన ఇండియాలో చాలా రిలీజియన్ పీపుల్స్ ఉన్నారు, టుగెదర్ అందరు కలిసి బతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, సిఖ్లు, జైన్స్, అలా అలా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క రిలీజియస్ నార్మ్స్ ఉంటాయి. డిఫరెంట్ రిలీజన్ కి డిఫరెంట్ నార్మ్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, వాళ్ళ యొక్క రిలీజియస్ లా ఏం చెప్తుందో అది ఫాలో అవుతూ ఉంటారు. సో అది పక్కన పెడితే మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజన్, సెక్స్, జెండర్, అలా ఉన్నాయి కదా. సో రిలీజన్ బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ చేయొద్దు అంటున్నారు. కానీ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే రిలీజన్ పేరు చెప్పుకొని డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్ జరుగుతుంది అనమాట. సో అందుకని అలా ఉండకూడదు. సివిల్ మ్యాటర్స్ లో అంటే మ్యారేజ్ లో, అలాగే డివోర్స్ లో, అడాప్షన్ లో, ఇన్హెరిటెన్స్ లో కంపల్సరీ ఒకటే లా అందరినీ గైడ్ చేయాలి అన్నట్టు యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తుంది అనమాట. ఈవెన్ మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 44 అనే డిపిఎస్పిలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి రాసింది అనమాట. ఎందుకు పెట్టారు అంటే టు ప్రమోట్ ఈక్వాలిటీ అండ్ ఆల్సో సెక్యులరిజం ని ప్రమోట్ చేయడానికి ఇది చాలా అవసరం అన్నట్టు డిపిఎస్పిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కూడా ఆర్టికల్ 44 చెప్తుంది అనమాట. సో అసలు ఎందుకు కావాలి యూసీసీ అని చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 44 చెప్తుంది కదా. సో అందుకని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి స్టేట్స్ ఇలా లాస్ తీసుకురావాలి అన్నట్టు ఎస్ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ విచ్ ఇస్ ఫేవరింగ్ దిస్ యూసీసీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ని ప్రమోట్ చేయాలి. జెండర్ బేస్డ్ అండ్ డిస్క్రిమినేటెడ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయాలంటే ఫర్ షూర్ మనం యూసీసీని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అంతేకాకుండా నేషనల్ ఇంటిగ్రేషన్, ఎస్పెషల్లీ యూసీసీ వల్ల మనం నేషన్ యొక్క యూనిటీని, షేడ్ ఐడెంటిటీని మనం ప్రమోట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెక్యులర్ ఐడియాస్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనకి ఇది చాలా అవసరం. ఓకే, సో అలా మనకి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఎస్ యూసీసీ కావాలి అని చెప్పి ఫేవర్ గా ఉన్నాయి. కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ కూడా ఉన్నాయి. అవేంటంటే అదే రాజ్యాంగంలో మనకి రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది అంటే ఎస్ వీ కెన్ ఫాలో అవర్ రిలీజియన్ అని రాస్తుంది. అండ్ అంతేకాకుండా ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే వీ కెన్ మెయింటైన్ అవర్ యూనిక్ కల్చర్ ట్రెడిషన్స్. మన కల్చర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మన ఫండమెంటల్ రైట్స్ లో ఉంది. సో ఈ రెండు ఆర్టికల్స్ ని వైలేట్ చేస్తున్నాయి కాబట్టి యూసీసీని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి కొంతమంది అపోనెంట్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియా అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ చాలా ఫేమస్ అనమాట. డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉన్నారు. సో డిఫరెంట్ కల్చర్ పీపుల్ కి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి సో దట్ మనం ఆ డైవర్సిటీని మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే కల్చర్ ఎరోషన్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు మనకి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ వలరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళకి అండ్ ట్రైబల్ పీపుల్, రిమోట్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకంటూ వాళ్ళ యొక్క సపరేట్ కల్చర్ ప్రాక్టీసెస్ అవన్నీ ఉంటాయి. వాటిని వైలేట్ చేసినట్లు అవుతుంది యూసీసీని తీసుకొస్తే అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. ఓకే, సో ఇది యూసీసీ గురించి ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క పాయింట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇన్నోవేట్ ఆర్ బీ ఈటన్. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? ఇన్నోవేషన్ గురించి చెప్తుంది. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే ఒక 3 days ఎగో మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాము. ఆర్టికల్ ఏంటంటే ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ గురించి.
అప్పుడేం చదువుకున్నాము, ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2013 తీసుకొచ్చింది అని చెప్పి చదువుకున్నాం కదా. సో ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఆ మీటింగ్లో అక్కడ అక్కడ భారత్ ఇన్నోవేట్ 2026 అని ఒక ఈవెంట్ని కండక్ట్ చేశారనమాట. ఆ ఈవెంట్లో ఏం చేశారు ఫ్రాన్స్లో అంటే, ఇండియా నుంచి ఉన్న స్టార్టప్స్ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ని ఎక్స్పో లాగా పెట్టారు. సో అక్కడికి డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఏం అర్థమైంది అంటే, మన దగ్గర ఉన్న స్టార్టప్ కంపెనీస్కి మంచి ఈకోసిస్టమ్ ఉంది, వాళ్ళు ఇన్నోవేషన్స్ చేయగలరు అని అర్థమైంది. అండ్ దాంతో పాటు ఇండియాలో కూడా టాలెంట్ పూల్ ఉంది ఇవి చేయడానికి. సో మనం ఇన్నోవేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మన గవర్నమెంట్కి అర్థమైంది. ఓకే. సో ఇన్ కేస్ మనం ఇన్నోవేషన్లో ఫోకస్ చేయలేదు అన్నట్లయితే ఏమవుతుంది, ఓవరాల్గా మనం ఎప్పుడు డిపెండెంట్ కంట్రీ, ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీగానే ఉండాల్సి వస్తుంది, కానీ ఫ్రంట్ రన్నర్ కంట్రీ కింద అవ్వదు అని చెప్పి మన కంట్రీ రియలైజ్ అయిందనమాట ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్. సో ఈ ఆర్టికల్ నేను క్లియర్గా జిస్ట్ ఏం చెప్తుంది అంటే, ఇండియాలో వరల్డ్ క్లాస్ ఇన్నోవేటివ్ టాలెంట్ ఉంది. మనకి ఐఐటీస్ ఉన్నాయి, సో కాల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్. ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎస్పెషల్లీ యూత్ పాపులేషన్ ఉంది, అండ్ ఈవెన్ మనకి చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. సో ఇన్నోవేషన్ని మనం క్రియేట్ చేయవచ్చు, అండ్ ఈవెన్ మన దగ్గర డొమెస్టిక్ స్టార్టప్ కూడా బాగానే ఉంది. కానీ ప్రాబ్లం అంతా వచ్చేసి ప్రాపర్గా క్యాపిటల్ ఫండింగ్ అనేది లేదు. దానివల్లే మనం ఇన్నోవేషన్ అనేది జరగట్లేదు ప్రాపర్గా ఇండియాలో అని తెలిసిందనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇండియన్ టాలెంట్ ఈస్ ప్రూవెన్ ఇట్ ఫ్రాంటియర్. సో మనకి ఈ యొక్క భారత్ ఇన్నోవేట్ 2026 షోకేస్లో ఆర్ ఈవెంట్లో మన దగ్గర ఉన్న స్టార్టప్స్ అన్ని బాగా చాలా పర్ఫామ్ చేశాయి, అండ్ వాళ్ళ దగ్గర ఇన్నోవేషన్ వేరే కంట్రీస్తో కాంపిటేటివ్గా ధీటుగా ఉన్నాయి అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ మనకి ఇన్నోవేషన్స్ ఈకోసిస్టమ్ తీసుకురావాలంటే కావాల్సినవి ఏవి అంటే, మనకి ఒకటి క్యాపిటల్, సెకండ్ వచ్చేసి టాలెంట్ పూల్. క్యాపిటల్ చూసుకున్నట్లయితే ప్రాపర్గా వెంచర్ క్యాపిటల్ లేదు. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి, నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, నేను స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు సరిపడా ఫండ్స్ అనేవి నా దగ్గర లేవు. లేకపోవడం వల్ల నా ఐడియాస్ నేను యూజ్ చేసుకోలేకపోతున్నాను, ఇన్నోవేషన్ క్రియేట్ చేయలేకపోతున్నాను. అది వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ట్యాక్స్ పాలసీస్ అన్ని క్లీన్గా, క్లియర్గా, ఈజీగా అండ్ ప్రొడక్టబుల్గా కూడా ఉండేలాగా గవర్నమెంట్ చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి టాలెంట్ పూల్. సో ఇండియాలో టాలెంట్ ఉంది, లేదని కాదు, కాకపోతే ఆ టాలెంటెడ్ పర్సన్స్కి ఇండియాలో ప్రాపర్గా ఆపర్చునిటీస్ రావట్లేవంటే విల్ దే స్టే ఇన్ ఇండియా? ఫర్ షూర్ వాళ్ళు ఇండియాలో స్టే చేయరు. ఏం చేస్తారు, యూఎస్కో, యూరోప్కో, ఫ్రాన్స్కో, ఇటలీకో ఎక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ని యూజ్ చేసి ఆ కంట్రీస్ని డెవలప్ చేస్తారు కదా. సో మనం ఏం చేయాలి అంటే, ఇలా బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఇండియన్ టాలెంట్ ఇండియాలోనే ఉండి ఇండియాకే వాళ్ళు వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసినట్లయితే మనం ఎన్నో ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయవచ్చు అన్నట్టు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్కి అర్థమైందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్, పొల్యూషన్, గ్రీన్ స్పేసెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేసినట్లయితే, లైక్ హ్యూమన్ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఆర్ ఎల్స్ మనీ క్యాపిటల్ గురించి కానివ్వండి, మనం వీటిని ఓవర్కమ్ చేసినట్లయితే మన ఎకనామీలో ప్రాపర్గా ఇన్నోవేషన్ అనేది డెవలప్ చేయొచ్చు. దాని ద్వారా స్పేస్లో, డిఫెన్స్లో అండ్ హై వాల్యూ జాబ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇంపోర్ట్ డిపెండెన్సీ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ కంట్రీగా మనం మారవచ్చు. అలాగే ఇండియా యొక్క పవర్ని జియో పాలిటిక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇండియా కెన్ స్ట్రెంగ్థెన్ మిడిల్ పవర్ డిప్లొమసీ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన టాలెంట్ పూల్ని యూజ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అవుతుంది, దాంతో పాటు ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, హెల్త్ డేటా మస్ట్ డ్రైవ్ యాక్షన్, నాట్ జస్ట్ హెడ్లైన్స్. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ కొంచెం క్రిటిసైజ్ చేస్తుంది అనమాట మన గవర్నమెంట్. ఎందుకు క్రిటిసైజ్ చేస్తుంది, మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా 6 రిలీజ్ అయింది. ఆ డేటాలో మనకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో పాజిటివ్స్ ఏంటి, ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ చాలా పెరిగాయి, దానివల్ల మదర్కి కేర్ పెరిగింది, చైల్డ్ కేర్ సర్వీసెస్ పెరిగాయి, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గడం జరిగింది, ప్రాపర్గా ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి కావాల్సిన హెల్త్ కేర్ లభిస్తుంది అని చెప్పి చదువుకున్నాం. అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి.
కానీ మనం ఏదైతే డేటా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చిందో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. ప్రాపర్గా యూటిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు నెగటివ్స్ ఏం చెప్పింది అంటే ఇండియాలో ఎన్సిడీస్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్స్ లైక్ డయాబెటీస్ అండ్ ఈవెన్ ఒబేసిటీ లాంటి డిసీజెస్ పెరుగుతున్నాయి. అండ్ ఈవెన్ ఎనీమియా అంటే లో హిమోగ్లోబిన్ లెవెల్ అది నార్మల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్లో చూస్తామన్నమాట. సో స్టాగ్నెంట్గా అసలు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఎనీమియాలో లేదు ఇండియాలో అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇండియాలో హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ పెరుగుతుంది. ప్రతి 5 పిల్లల్లో ఒకరిలో ఇండియాలో ఒబేసిటీ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం హైపర్ టెన్షన్ని ప్రాపర్గా డిటెక్ట్ చేయట్లేదు అండ్ మేనేజ్ కూడా చేయట్లేదు అని చెప్పారు. అండ్ ఈవెన్ చైల్డ్ న్యూట్రిషన్లో కూడా ఎలాంటి మార్పు లేదు అని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనేది చెప్పింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఇచ్చే రికమెండేషన్స్ ఏంటి అంటే మనకి ఏదైనా సరే రిపోర్ట్ వచ్చింది, డేటా వచ్చింది అంటే 30 to 40 డేస్ లోపల మనం ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆ డేటాని మొత్తం తీసుకొని ప్రాపర్‌గా నేషనల్ లెవెల్‌లో ఎలాంటి స్కీమ్ తీసుకొస్తే బావుంటుంది అండ్ స్టేట్ లెవెల్‌లో ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బావుంటుంది అని చెప్పి వాళ్ళు ప్రాపర్‌గా అవన్నీ అనలైజ్ చేసి ఆ స్కీమ్స్‌ని డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాపర్‌గా రివ్యూ మీటింగ్స్ అనేది మనం కండక్ట్ చేయాలి. ఈ రివ్యూ మీటింగ్ అంటే ఏంటిది? ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమైనా తేడా ఉందా? ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? ఇంప్రూవ్‌మెంట్ ఉంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్‌మెంట్ ఉంది? ఏ ఏరియాలో ఇంప్రూవ్‌మెంట్ లేదు? ఇంప్రూవ్‌మెంట్ లేని చోట మనం ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి ప్రాపర్‌గా మీటింగ్స్ అనేది అరేంజ్ చేయాలి. అండ్ అంతే కాకుండా దాని తర్వాత కూడా ప్రాపర్‌గా రియల్ టైమ్‌లో మనం డేటాని కలెక్ట్ చేయడం గానీ, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్, అనలైటికల్ ప్రాసెస్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ అంతే కాకుండా మనం డేటాని రిలీజ్ చేసేసి ఇండిపెండెంట్ రీసెర్చర్స్‌కి అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అండ్ అంతే కాకుండా మనకి ప్రాపర్‌గా బడ్జెట్ అలాట్‌మెంట్ ఉందా లేదా? ఎంతవరకు మనకి బడ్జెట్ అవైలబుల్‌గా ఉంది? ఆ బడ్జెట్‌తో మనం ఎంత చేయగలము? అండ్ ఇంకా కంప్లీట్‌గా వేరేవి కూడా ఇంక్లూడ్ చేయాలంటే ఎంత బడ్జెట్ కావాలి అని చెప్పి కూర్చొని ప్రాపర్‌గా చేసేసి మనం ఇన్ కేస్ మనకి అవసరమైనట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యేసి మనకి ఉన్న ప్లాన్ గురించి కూడా మనం క్లియర్‌గా చెప్పాలన్నమాట. అవుట్‌కమ్స్ ఏంటి? ఎంత కావాలి? ఓకే. అదంతా కూడా. సో అలా చేసినట్లయితే మనం ప్రాపర్‌గా డేటాని యుటిలైజ్ చేసుకున్నట్లు అవుతుంది. దాని ద్వారా మనం ఓవరాల్‌గా డెవలప్‌మెంట్ వైపు వెళ్తాము. లేకపోతే ఈ డేటా అనేది ఓన్లీ వెబ్‌సైట్‌లలో ఆర్ ఎల్స్ ఓన్లీ పేపర్ మీద మాత్రమే ఉంటుంది. దానివల్ల వచ్చేది ఏమీ లేదన్నట్టు ఈ యొక్క ఆథర్ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వెషన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ 2 క్వెషన్స్. ఫస్ట్ వచ్చేసి యూసీసీ గురించి. ఓకే. క్వెషన్ చూడండి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 44 ఆఫ్ కాన్స్టిట్యూషన్. సెకండ్ వచ్చేసి ఆర్టికల్ 44 ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. UCC seeks to provide common civil laws relating to marriage, divorce, inheritance and adoption. And Article 44 forms the part of DPSP. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మజూలీ ఐలాండ్ గురించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ అస్సాం. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఐలాండ్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. It is an important center of Vaishnavite culture associated with Srimanta Shankara Deva. So ఇందులో కూడా ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కమెంట్లో చెప్పండి. అండ్ దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇఫ్ యు ఆర్ రైటింగ్ మెయిన్స్ మీకు కనుక గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే వీఆర్ లాంచింగ్ ఎక్స్క్లూజివ్లీ వన్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లియర్ దిస్ ప్రిలిమ్స్ అండి. దట్ ఈస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి యూ కెన్ అటెండ్ దట్ సెషన్స్. ఆ సెషన్స్ వచ్చేసి టాపర్స్ అలాగే నేను అండ్ సందీప్ సార్, అనుభవ్ సార్ కూడా తీసుకుంటున్నారు బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్స్ అనమాట. సో యూఆర్ ప్లానింగ్ ఆన్ దట్. సో ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ టు కాల్ us on this number 8074765513. Okay, that's all guys. Thank you so much.